హాయ్ అండి. ఈరోజు నేను మటన్ బిర్యానీ ఓవెన్‌లో చేసి చూపించబోతున్నాను. ముందుగా ఓవర్‌నైట్ మ్యారినేట్ చేసుకున్న మటను, ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్, మ కేసరి వాటరు, ఆనియన్స్, మటన్ ఓవర్‌నైట్ చేసాం కదా! దాంట్లో కలుపుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్. తర్వాత అది కుక్కర్‌లో ఏసేసి 3-4 విజిల్స్ పెట్టానండి. కొంచెం ఒక 70% కుక్ అయితే సరిపోతుంది. విజిల్ పెట్టుకోవాలి. విజిల్ పెట్టిన తర్వాత 3-4 విజిల్స్ రావాలి. తర్వాత సైడ్‌కి వాటర్‌లో రైస్ ఏసేసి మరగబెట్టాలి. అది 70% కుక్ అయితే సరిపోతుంది. వాటర్‌లో సాజీరా, జాపత్రి, జాజికాయ, బగారాకు, లవంగ, ఇలాచి ఇవన్నీ వేసుకున్నాను. పుదీనా, కొత్తిమీర, కొంచెం అల్లం ఎల్లి పేస్ట్ వేశాను. వాటరు మరుగుతున్నాయి. ఆహ్, వా ఇవన్నీ ఏసుకున్న తర్వాత కొంచెం ఘీ ఏసాను, ఇలాచీ ఏసాను. కొంచెం అందులోనే బటర్ కూడా ఏసాను. నెక్స్ట్ వాటర్ మరుగుతున్నాయి చూడండి. ఈ మరిగే వాటర్‌లో నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసాను. మనకి రైస్ జస్ట్ 70% కుక్ అయిపోతే సరిపోతుంది ఓవెన్‌లో కదా! తర్వాత విజిల్ తీసిన తర్వాత మటను కుక్ అయింది. ఒక 70%. రైస్ కూడా 70% కుక్ అయింది. సో, లేయర్ లాగా అలా పరుచుకోవాలి. మొత్తం 2 లేయర్స్ చేశానండి నేనైతే. అందులో ఉన్న గ్రేవీ మధ్యలో ఏసేసి లేయర్ లాగా పరుచుకున్నాను. రైస్ కూడా మంచిగా బాగా వచ్చింది. ఆహ్, సో, తర్వాత ఏంటి అంటే దాని మీద ఫ్రైడ్ ఆనియన్స్, నేను మాత్రం మిల్క్ వాటర్ మిక్స్ చేసేసి ఏసుకున్నాను కలర్ కోసము. పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, టర్మరిక్ వాటర్ ఏసాను. టర్మరిక్, మిల్క్ కలిపి చేశాను. సో, ఇవన్నీ వేసుకున్న తర్వాత ఓవెన్ ప్రీహీట్ చేశాను. 420కి ప్రీహీట్ చేసుకోవాలండి. తర్వాత 40 మినిట్స్ టైమర్ సెట్ చేశాను. ఆహ్, ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న ట్రేకి ఫాయిల్ చుట్టేసేసి మొత్తం కవర్ చేయాలండి. చేసిన తర్వాత అది ఓవెన్‌లో పెట్టుకోవాలి. 40 మినిట్స్ తర్వాత రెడీ టు ఈట్ బిర్యానీ. చూడండి ఎంత బాగుందో. వావ్! ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి మా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి. ధన్యవాదాలు. ఈ జన్మ మీ రుచి చూడడానికి దొరికెరా. ఆహా ఆహా ఈ లోకమే వండి వాచ